Hello all, welcome to Rasa Spice Route. So today's recipe is గోంగూర ఇన్స్టెంట్ మిక్స్. సో ఈ ఇన్స్టెంట్ మిక్స్ మన దగ్గర రెడీగా ఉంటే ఎప్పుడైనా సరే మనం గోంగూర పులిహోరని గానీ, గోంగూర రైస్‌ని గానీ వితిన్ 5 మినిట్స్‌లో మనం రెడీ చేసేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూర 250 గ్రామ్స్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీస్ యాస్ పర్ స్పైస్ అండ్ చింతపండు 1 టేబుల్ స్పూన్. సో, నెక్స్ట్ పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్‌ని యాడ్ జేసి, అందులో తీసుకున్న మెంతుల్ని, ఆవాల్ని వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వన్స్ అవి ఫ్రై అయిన తరువాత మనం తీసుకున్న రెడ్ చిల్లీస్‌ని యాడ్ జేసి, రెడ్ చిల్లీస్‌ని గూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై జేయాలి. వన్స్ ఫ్రై చేసిన తరువాత వీటన్నింటిని మనం ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే పాన్‌లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్‌ని తీసుకొని, అందులో మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని ఫ్రై చేస్తూ ఉండాలనమాట. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇంకా చింతపండు గుజ్జును వేసి మంచిగా మిక్స్ చేసి, ఆ తర్వాత కలర్‌ని ఫ్రై చేస్తూ ఉండాలి. వన్స్ ఫ్రై అయిన తరువాత మనం ముందుగా తీసుకున్న ఆ స్పైస్ పౌడర్‌ని గ్రైండ్ చేసుకొని, ఇందులో యాడ్ చేసుకొని వన్స్ గోంగూరకు మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలి. వన్స్ అంతా మిక్స్ అయిన తరువాత మనం దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని, దాన్ని మనం బయటైతే 1 వీక్ నిలువుంటుంది. ఫ్రిడ్జ్‌లో అయితే 2-3 మంత్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. సో, దీంతో నెక్స్ట్ మనం గోంగూర పులిహోరని ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్.